ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆక్రమించుకున్న రోడ్డు అవరోధాలు తొలగిపోయాయి. ఏకంగా కిలోమీటర్న్నర రోడ్ కోసం 5 కోట్ల రూపాయల నిధులు మళ్లించి మరీ జగన్ కోసం రోడ్డు వేశారు. ఆ రోడ్ వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతా కారణాల పేరుతో మూసేశారు. సీఎం ఇంటికి వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలను ఆ రోడ్లోకి అనుమతించలేదు. పైగా రాజమార్గం కోసం వందలాది ఇళ్లను నేలమట్టం చేశారు. వేరే రహదారి నిర్మాణానికి ఇచ్చిన నిధులను మళ్లించి మరీ రోడ్ వేశారు. ఇప్పుడు ఈ రోడ్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ భద్రత తగ్గిపోయింది. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని ప్యాలెస్ కు ఏర్పాటు చేసుకున్నారు. విశాఖలోని రిషికొండలో కళ్లు చెదిరే ఇంద్ర భవనాలు ప్రజలకు దర్శనమిచ్చాయి. రాజమహల్ ను తలపించే విధంగా 5 బ్లాక్లను 500 కోట్లతో నిర్మించిన టూరిజం కార్పొరేషన్ ఈ భవనాలను జగన్ నివాసం కోసం ఏర్పాటు చేసింది. క్యాంపు కార్యాలయంతో పాటు సమావేశ మందిరాలు, జగన్ కుటుంబం కోసం ఒక బ్లాక్, ఆయన కుమార్తెల కోసం చెరొక బ్లాక్లు నిర్మించారు. రిషికొండలోని రాజ్మహల్లో ఉంటే విశాఖతో పాటు సముద్రం కూడా కనువిందు చేస్తుంది. పర్యావరణ నిబంధనలను, కేంద్ర అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన ఈ భవనాలను ఇప్పటి వరకు అటువైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా కాపలా కాశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యకర్తలతో మీడియాను తీసుకెళ్లి భవనాన్ని చూపించడంతో ప్రజల్లో ఈ భవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇంద్ర భవనాన్ని చూసి ప్రజలకు కళ్లు బైర్లు కమ్మాయి. ఈలోపు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లేందుకు సెక్యూరిటీ పేరుతో 100 ఇళ్లను కూల్చేసి డబుల్ లైన్ రహదారి నిర్మించారు. కిలోమీటర్న్నర ఉండే ఈ రహదారి నిర్మాణానికి రేవేంద్రపాడు వరకు నిర్మించే రహదారికి కేటాయించిన 5 కోట్ల రూపాయలను మళ్లించారు. సెంట్రల్ లైటింగ్ తో పాటు సైడ్ కాల్వలు, మొక్కల పెంపకంతో పాటు ఈ రహదారి చూస్తే రాష్ట్రంలో ఇటువంటి రహదారి ఎక్కడా కనిపించదు. భద్రత పేరుతో ఈ రహదారికి ఎవరిని రానివ్వకుండా మెయిన్ రోడ్ నుంచి చెక్ పోస్ట్ తో పాటు పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అటువైపు గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ 5 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అనేక సార్లు గ్రామస్తులు కోరినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేపడానికి కానీ, లేకపోతే ఇక్కడ సుందరీకరణగా రోడ్లు వేసుకుని మొక్కలు పెట్టుకొని ప్రజల సొమ్మును ఈ విధంగా దుర్వినియోగం చేశారు. మరి ఇక్కడ రైతులు ఈ ప్రాంతంలో ఉన్న పొలాల్లోకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు కలిగించి రైతులను కూడా వెళ్లకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు విముక్తి కలిగినందుకు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకున్నందుకు చెక్ పోస్ట్ పెట్టి చాలా ఇబ్బందులు గురి చేశారండి సామాన్య ప్రజలు. కానీ అసలు చూడటానికే భయపడేలా చేసేవాళ్ళు. రోడ్డు చూడటానికి కూడా ఈ పక్కన మా అపార్ట్మెంట్లో మా చుట్టాలు ఉన్నారండి. దానికి రావాలన్నా కానీ మీ ఇటు నుంచి అలా తీగరండి, ఆ గొంతుల్లోంచి రండి అని చాలా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ అధికారాన్ని ఎట్ట దుర్వినియోగం అటు దుర్వినియోగం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో నిబంధనల ప్రకారం జగన్ కు సెక్యూరిటీని తగ్గించారు. పైగా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది. దీంతో అక్కడ ఉండే భద్రతను కూడా తొలగించారు. ఫలితంగా ఆయన ఇంటికి వెళ్లే రోడ్ గేట్లు తెరిచారు. పోలీసు భద్రతను కూడా తొలగించారు. దీంతో ఆ రోడ్డుకు అవతల వైపు ఉన్న గ్రామాలు, విద్యాసంస్థల వారు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు జగన్ కు పూర్తిగా భద్రత తొలగించడంతో ఆయనకు ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఆయన ఇంటికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 30 మందితో ఈ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ అంతకంటే ఎక్కువగా అసెంబ్లీలో జనసేనకు 21 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. దీంతో ఏం చేయాలనే అంశంపై వైసీపీ నేతలు మల్లగులాలు పడుతున్నారు. 11 మందిలో 4-5 జంప్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఓటమికి తనే కారణమని పార్టీ వర్గాలు చెబుతుండగా ఆ నెపం ఈవీఎంలపై నెట్టి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు.